మొన్న మా ఇంటి పక్క పొంటుండే రామశాంతి కొడుకు కొలువు చేసిన పైసలు వచ్చినాయి అంట అని ఇన్స్టాల్మెంట్లా కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నారు. మంచిగా గా బండికి తానం చేపించి కుంకుమ బొట్లు పెట్టి గుళ్ళి అయ్యహార్తోని పూజ కూడా చేపించుకున్నాడు. పండుగ వచ్చినాక వాళ్ళ అక్కను రైలు ఎక్కుతామంట అని రైలు స్టేషన్లో పోయింటికి అంతే. మళ్ళీ వచ్చి చూస్తే బండి కనవాళ్ళే. అగో తాళం నాతానే ఉన్నది, బండి ఎక్కడ వాయరా నాయన అంట అని మస్తు పరిచయం అయ్యిండు పాపం. పెట్రోల్ కూడా అందులో మస్తు ఫుల్ కొట్టిపించిండంట. గా ఎత్తుకపోయినోడు ఎవడో నాకు దొరకాలి కానీ ఒక్క గుద్దుక సంపేస్తుటి. మొన్న జిమ్ము చేసిన కదా చూసుకోండి ఎట్లున్నాడో బలం నాకు. ఇగో గిడ పోలీసుల పక్క పొంటి కనబడుతున్న బండ్లను చూడుండ్రి. షోరూమ్లు ఉన్నట్టు ఎన్ని గణం ఉన్నాయో కదా. ఇవన్నీ కొన్న బండ్లు కాదుల్లో, కొట్టుకొచ్చిన బండ్లు. ఎవరుగా బద్మాష్గాన్లు చూపియరా అని అంటారా? ఇగో ఈడ ముసుగేసుకొని ముద్దు కూసున్నాడు చూసిండ్రా. ఇగో గీననే గా తీస్మార్ ఖాన్ దొంగ రైల్వే స్టేషన్ల కాడ బస్ స్టేషన్ల కాడ కాపు కాసి 22 మోటార్ సైకిళ్లను మాయం చేసిండు ఈ బట్టెవాజిగాడు. అరే చెప్పుడు యాదమర్చినావు. ఈ సార్కు ఇంకో కళ కూడా ఉన్నదుల్లా. అదేందంటే ఏటీఎం మిషన్లకెళ్ళి పైసలు తీసుకోనికి ఓలన్న చదువురానోళ్ళు వస్తారు కదా, పాపం గాళ్ళకి ఎట్లా తీసుకోవాలో తెలియక ఒకడుక జరగి పైసలు తీసేయరాదు అనంగానే అట్లనే అని గాళ్ళకి తెలియకుండానే పనికిరాని కారెట్లను కూడా అంటగడతాడట ఈ గ్రమంతుడు. చేసిన దొంగతనం ఎన్ని రోజులు తాగుతుంది చెప్పుండ్రి. ఇక గీని పనితనం తెలుసుకున్న పోలీసులు టౌన్లోకి పట్టుకొని పోయిండ్రట సన్మానం చేయనీకి. ఇంతకీ గిది ఎక్కడో చెప్పలేదు కదా. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ కాడ ముచ్చటిది.